ఫ్రీ కరెంట్ దోపిడీ, జీరో బిల్లుల పేరుతో ఘరానా మోసం. వరుసగా 2 నెలల్లో జీరో బిల్లు, 3 నెలల్లో 2700కు పైగా బిల్లు, 2 నెలల రీడింగ్తో ఒకేసారి బిల్లు. షాక్ అయిన వినియోగదారుడు అధిక యూనిట్లు చూపించి బాధుడే బాధుడు. ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో గుంజుకోవడం అంటే ఇదేనేమో. జీరో బిల్లుల పేరుతో జనాలకు మస్కా కొడుతూ అనంతరం షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో జరిగిన ఘనత వహించిన విద్యుత్ శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. 5 నెలల కాలంలో ప్రజలకు ఏదేదో చేసేసామని రేవంత్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటే, విద్యుత్ శాఖ అధికారులు జీరో బిల్లు పేరుతో జనాలకు పంగనామాలు పెడుతున్నారు. మొదటి 2 నెలలు జీరో బిల్లు పేరుతో పైసా వసూలు చేశారని అధికారులు, 3వ నెల మాత్రం ఒక్కసారిగా 2000కు పైగా బిల్లులు ఇచ్చి వినియోగదారుడికి షాక్ ఇచ్చారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. కానీ కనుకరించేవాడు లేకుండా పోవడం విషయం. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో వినియోగదారుడికి మే నెలలో వచ్చిన బిల్లు మొత్తం మోగింది. స్థానికంగా నివసించే అఫ్జల్ బీకి గృహజ్యోతి పథకం ద్వారా జీరో బిల్లులు వచ్చాయి. మార్చి ఏప్రిల్ నెలలో ఇచ్చిన బిల్లులలో జీరో బిల్లులు ఇచ్చిన విద్యుత్ శాఖ మే నెల వచ్చేసరికి చుక్కలు చూపించింది. ఏకంగా 2707 రూపాయల బిల్లు రావడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. మార్చి నెలలో 136 యూనిట్ల కరెంటు, ఏప్రిల్ నెలలో అసలు విద్యుత్ వినియోగించలేదంటూ ఆ నెల కూడా జీరో బిల్లు ఇచ్చారు. అయితే మార్చి ముగింపు రీడింగ్, ఏప్రిల్ ముగింపు రీడింగ్ ఒకటేనని బిల్లులో నమోదు చేశారు. అయితే అసలు నెలలో విద్యుత్తు వాడలేనట్టుగా చూపించారు. కానీ మేలలో మాత్రం మార్చి ఏప్రిల్ 2 నెలల రీడింగ్ కలిపి బిల్లింగ్ చేశారు. దీంతో అది 395 యూనిట్లు బిల్లు కాగా 2700 బిల్లు వచ్చింది. దీంతో అఫ్జల్ బీ షాక్ అయ్యాడు. మార్పు అంటే ఏరుకోరి తెచ్చుకున్న కాంగ్రెస్ సర్కార్లో మార్పు ఈ విధంగా ఉంటుందని ప్రజలు లబోదిబో అని మొత్తుకుంటున్నారు. రేవంత్ సర్కార్ అమలు చేసిన గృహజ్యోతి పథకం కారణంగా బాధితుడు తీవ్రంగా నష్టపోయాడు. తాజాగా బిల్లు భారీగా రావడంతో విద్యుత్ అధికారులను సంప్రదించాడు. అయినా ఎటువంటి న్యాయం జరగలేదు. దీంతో తెలంగాణ దినపత్రికను సంప్రదించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి సామాన్యుల ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడితే బాధితుడికి న్యాయం జరుగుతుంది. 20 రోజుల పాటు కార్యాలయం చుట్టూ తిరిగినా ఎలాంటి న్యాయం జరగలేదని బాధితులు తెలిపారు. స్థానిక మండలంలో ఏఈని సంప్రదించగా అతను జేఈఓను సంప్రదించమని దాటవేస్తూ సమాధానం ఇచ్చాడని బాధితుడు చెప్పుకొచ్చాడు. అధికారులు వెకిలిగా నవ్వుకుంటూ బిల్లు కట్టాల్సిందేనని అన్నారని